నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవోపేతంగా ప్రారంభమైన కార్తీక మాసం వేడుకలు, శివనామ స్మరణలతో మారు మోగుతున్న ఆలయాలు, విశేష పూజలతో ధరిస్తున్న భక్తులు. ప్రజలచే అమ్మ అనిపించుకున్న వీర వనిత, సంస్కరణలకు నాంది పలికిన నేత, ఇందిరాగాంధీ వర్ధంతి సభలో కొనియాడిన నాయకులు. గ్రీవెన్స్ వచ్చే ఫిర్యాదులపై దృష్టి పెట్టండి, తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించిన జడ్పీ సీఈఓ సుబ్బయ్య. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని అరండలపేటలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామిని దర్శించుకునేందుకు మహిళా భక్తులు ఆలయం వద్ద క్యూ కట్టారు. సహస్రనామార్చన, తులసి ఆకులతో విశేష పూజలు జరిపించి భక్తులు పులకించిపోయారు. కార్తీక మాసం సోమవారంతో ప్రారంభం కావడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. శివ నామస్మరణతో ఆలయ ప్రాంతం మారు మోగిపోయింది. జరగాలి. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సభను సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా అధ్యక్షులు, పలువురు పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ, భారతదేశంలో నూతన సంస్కరణలకు నాంది పలికిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆమె సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. ఇందిరాగాంధీ గారి 32వ వర్ధంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా
ఈ జాతి సమైక్యత కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ధీర వనిత. ఆమె నాయకత్వంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, పేదలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ రోజు వరకు కూడా ఇందిరాగాంధీని అమ్మని పిలుచుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఆమె చూపినటువంటి మాటలు మేమందరం కూడా ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తాం. జాతి మాత ఇందిరాగాంధీ దేశానికి ప్రపంచ దేశాల్లో ప్రదేశాన్ని పెంచడం కాకుండా సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం చెప్పేది కాంగ్రెస్ సిద్ధాంతాన్ని పూర్తిగా తప్పకుండా అమలుపరిచి బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా రాజభవనం వరకు అనేక రకాల సామాజిక కార్యక్రమాలు చేసి ప్రపంచంలోని శక్తివంత భారతదేశాన్ని చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో విడిపోయినప్పుడు అధికారం మీద కూడా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టుకుంటే రైపాన్ గారి వ్యక్తిగత సమస్యలు, గ్రామ సమస్యల పరిష్కారం కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ మీ కోసంకు బాధితులు బారులు తీరారు. గ్రీవెన్స్ లో భాగంగా నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని జడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య నిర్వహించి ఫిర్యాదుదారుల నుండి అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్ వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఈఓ సుబ్బయ్య ఆదేశించారు. అనంతరం పలువురు బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పండి. ఓకే. ఒకసారి లైన్లో ఉండండి. ఎన్నో వార్డు? లైన్లో ఉండండి. లైన్లో ఉండండి. సో ఈ మరి ఎన్ని సెక్షన్లో ఉందా? ఒకసారి లైన్లో ఉండండి. మీరు లైన్లో ఉండండి. ఏమని అండి విగ్రహాలా? పోలీసులు కేంద్రం పట్టాలి చూసి అక్కడ కారణం ఎకరాలు 20 సెంట్లు ఒకటి, 9 సెంట్లు ఒకటి, ఒక 74 సెంట్లు ఒకటి పోయిందండి. ఏమైంది? వద్దకి ఊరికే నాశనం అయిపోయిందండి. పోతే ఏం చేయాలండి? బాకీలు తీసుకొచ్చి కట్టామండి. ఎంత అయింది బాకీ? బాకీ అయిందండి, 1 లక్ష రూపాయలు అయిందండి. ఇబ్బందులు పడుతున్నారా? బాధలు పడుతున్నామండి. వాళ్ళేమో పట్టిపోయిందిగా, నువ్వు ఏమి ఇస్తావని నా మీద గోల చేస్తున్నారండి. సొంతది కదా పొలం? సొంతది. ముంపు గ్రామం అయినటువంటి ఏమారంలో తండ్రి గారికి సంక్రమించిన ఆస్తి ఒకే ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మేము 4 అన్నదమ్ములు కలిసి జీవిస్తున్నామండి. అయితే మా తండ్రి గారు చనిపోవటం వల్ల, చిన్నప్పుడు తల్లి దూరం అవటం వల్ల, వాళ్ళిద్దరు డిస్టర్బెన్స్ జరిగి దూరం అవటం వల్ల మేము నాన్న అవస్థపడి వలస కార్మికులుగా అన్నదమ్ములు అందరూ ఏదో పని చేసుకొని పట్టణాలకు వెళ్ళి పని చేసుకొని వచ్చి ఆ ఇంట్లోనే కలిసి జీవిస్తాం. అయితే విషయం ఏంటంటే, గత పులిసింతల ప్రాజెక్ట్ ఆఫీసర్లో 30 తిప్పలు పెట్టి వారసులు అర్హులైనటువంటి వారసులు లిస్టులో రాకుండా ఎకనామిక్స్ సర్వేలో కూడా బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి లంచాలు అడిగి బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి లంచాలు అడిగి నానా హింస పెట్టి వారసులు, నిజమైన వారసులు నిరసాల కృపారావు, చినరామస్వామి, ఆనందం గారి కుమారుడు వారసుల పేర్లు రాయకుండా నానా అవస్థ పెట్టి పులిసింతల ప్రాజెక్టు యూనిట్ 3 మూడోది అందులో నానా ఇబ్బందులు పెట్టి అర్జీలు ఇచ్చి వాళ్ళు లేరని చెప్పి హింస పెట్టి వాళ్ళ పేర్లు రాకుండా చేసి
ఈరోజు వేరే వాళ్ళు లంచాలు తీసుకొని వేరే వాళ్ళ పేర్లు పెట్టి దాని అవస్థ పరిచి హింస పెడతాం. మీకేం కావాలి చెప్పు. దాని కారణం వల్ల మేము కలెక్టర్ గారిని కలిసి అర్జీ గ్రీవెన్స్ అర్జీ ఇచ్చి న్యాయం. వ్యాపారం నిమిత్తం అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడం ఆలస్యం అయిన కారణంగా రంగారావు అనే వడ్డీ వ్యాపారి తనపై దాడి చేశారని నెహ్రూ నగర్ కు చెందిన శ్రీనివాసరావు ఎస్పీ గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. ప్రతి సోమవారం డిపిఓ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నగరంలో జరుగుతున్న మోసాలు, భూ కబ్జాల వలన తాము అన్యాయం అయిపోయామని పలువురు బాధితులు బావురుమంటున్నారు. ఫిర్యాదులపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా పెద్ద నీకు? వీళ్ళు నీకు కబుర్ చేయాలంటే ఎట్లాగా మరి? మరి ఎట్లా ఆ నెంబర్ తెలిసేది ఎట్లా మాకు? మరి సార్ నేనేం చేస్తానంటే నా నెంబర్ ఇస్తాను నీకు పేపర్ నుంచి బట్టల వ్యాపారం చేస్తున్నాను. అప్పటి నుంచి అందరి దగ్గర వడ్డీలకి రోజువారికి అప్పు తీసుకున్నాను. అప్పటి నుంచి కడుతూ ఉన్నాను. ఇప్పుడు వ్యాపారం లేకపోవడం వల్ల 4-5 నెలల నుంచి వడ్డీలు రోజువారీ కట్టలేదు. కట్టపోయేసరికి ఇంటికి వచ్చి కొట్టారు. ఎవరు వాళ్ళు? ఎస్ రంగారావు ఏమో మన బుధవారం కొట్టాడు. రోడ్డు మీద నుంచి దాకా ఈడ్చుకుంటూ కొట్టాడు. ఆ రోజువారీ కట్టిన పుస్తకం సగం కట్టిన పుస్తకం నా దగ్గర ఉంది. అది ఇవ్వలేదని చెప్పేసి పుస్తకం ఈరా అని చెప్పేసి ఇవ్వలేదని చెప్పి కొట్టాడు. ఎంత ఇవ్వాలి మీరు బాకీ? ఇప్పుడు మొత్తం 50,000 ఇవ్వాలి. మరి మీరు కేసు పెట్టలేదు? కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి. పెడితే మధ్యాహ్నం 2:30 అయింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఎస్ఐ గారు, సిఐ గారు లేరు. ఆ టైంలో ఉండరని సంగతి మాకు తెలియదు. పోయి రైటర్ గారికి తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు పిలిపించి మాట్లాడేసి అబ్బాయి కొట్టొద్దు, నువ్వు ఏమైనా ఉంటే డబ్బులు కూడా ఇస్తానని ఒప్పుకుంటే బయటికి వెళ్ళిన తర్వాత మీకు అప్పు ఇవ్వాల్సి ఉంటే ఏమన్నా కొత్త నోటు రాసుకోండి, పాత నోటు టైం అయిపోయింది కదా కొత్తది రాసుకోండి అని వాళ్ళే సలహా ఇస్తున్నారు సార్. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.